మెదక్ జిల్లా నర్సాపూర్లో మాజీ మంత్రి హరీష్ రావు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అనసూయ గారు ఇంకా వేదిక మీద ఉన్న మా కౌన్సిలర్ అభ్యర్థులు, నర్సాపూర్ పట్టణ అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ములు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం. సరే, ఈరోజు ఓట్లు వచ్చినాయి. 11వ తారీఖు నాడు మీరందరూ ఓట్లు వేయాలి. ఓటు దేనికోసం వేస్తాం? మనకు మంచి పని చేసేటోళ్ళకే వేస్తాం, నమ్మకం ఉంటే వేస్తాం. మరి కాంగ్రెస్ పార్టీ పోయినసారి ఏం చెప్పింది ఎలక్షన్లలో? మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. బాండ్ పేపర్ మీద రాసి సంతకాలు పెట్టించారు. బాండ్ పేపర్ ఇంటింటికి పంచిందా లేదా? బాండ్ పేపర్లు ఇచ్చిండ్రు, ప్రామిసరీ నోట్లు రాసి ఇచ్చిండ్రు, ఒట్లు పెట్టుకున్నారు, మరి మాట ఇచ్చిండ్రు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇప్పుడు 100 రోజులు కాదు, 700 రోజులు దాటింది. 700 రోజులు దాటిన 6 గ్యారంటీలు వచ్చినాయా? మొదటి గ్యారంటీ, మా అక్కా చెల్లెళ్ళందరికీ నెలకు 2500 మహాలక్ష్మి ఇస్తామన్నారు. వచ్చిందా ఎవరికన్నా? ఒక ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉన్నాడు, వర్కింగ్ ప్రెసిడెంట్ జట్టి కుసుమ్ కుమార్. నిన్న చెప్తుండే ఆయన, మేము మహిళలకు 2500 ఇచ్చేసినాము అంటుండు. ఎవరికైనా పడ్డాయా నర్సాపూర్లో? నెల 2500 వేస్తున్నా అంటుండు జట్టి కుసుమ్ కుమార్. పడ్డాయా? మరి వేసినా అని ఎట్లంటాడు కాంగ్రెస్ ఆయన? ఎవరన్నా మీ దగ్గర ఓట్లు వేస్తేందుకు వచ్చి అడిగితే, బిడ్డ మీ జట్టి కుసుమ్ వేసినా అన్నాడు, మరి ఆడబడ్డాయి రా అని గట్టిగా గల్ల పట్టుకొని అడుగురు. ఇప్పుడు 26 నెలలు అయింది కాంగ్రెస్ వచ్చి. 26 నెలలు, నెలకు 2500 అంటే ఎంత బాకీ పడ్డట్టు? 65,000 రూపాయలు ఒక్కొక్క చెల్లెకు అక్కకు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, రేవంత్ రెడ్డి మస్తు సంపాదించిండు పైసలు, ఇక కట్టలు కట్టలు పంపుతున్నాడు నర్సాపూర్కు. పంచూరి పైసలు వంచూరు, ఇక ఓట్లు వేయించుకోరు అంటున్నారట. మనం ఆ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చే పైసలకు ఓట్లు వేద్దామా? మా అంటే 5,000 ఇస్తాడో 2,000 ఇస్తాడో. రేవంత్ రెడ్డి ఓటుకు 5,000 ఇవ్వమంటుండట, పంచేది వంచమంటుండట. నేనంటున్నా మా చెల్లెను, ఆయన 5,000 ఇస్తే ఒక్కసారి ఇస్తాడు. మహాలక్ష్మి పథకం నెలకు 2,500 వస్తే ఇప్పటికే 65,000 వస్తుండే కదా నీకు. నెల నెలగా మహాలక్ష్మి వస్తే బతుకుతాం, కానీ ఈ రేవంత్ రెడ్డి అవినీతి డబ్బులు మనకు కావాలనా? దయచేసి ఆలోచన చెయ్యండి. రేవంత్ రెడ్డి ఏమనుకుంటుండు? నేను మహాలక్ష్మి ఎగ్గొట్టినా, తులం బంగారం ఎగ్గొట్టినా, 4,000 పింఛన్ ఎగ్గొట్టినా, 2 సార్లు రైతు బంధు ఎగ్గొట్టినా, కేసీఆర్ కిట్ బంద్ చేసిన, బతుకమ్మ చీరలు బంద్ పెట్టినా, న్యూట్రిషన్ కిట్ బంద్ పెట్టినా, చెరువులలో చేపలు పోసుడు బంద్ పెట్టినా, గొల్లోల్లో గొర్రె పిల్లలు ఇచ్చుడు బంద్ పెట్టినా, దళితులకు దళిత బంధు పథకం బంద్ చేసిన. కేసీఆర్ ఇచ్చినవి బంద్ పెట్టినా, హామీ ఇచ్చినవి ఎగబెట్టినా. ఏమున్నాయి పైసలు వస్తే ఓట్లు పడతాయి అనుకుంటుండు. మనం గంత అమాయకులమా? మనం మోసపోదామా? ఇప్పటికే ఒకసారి మోసపోయినాం. వచ్చింది ఎవరికైనా తులం బంగారం? కేసీఆర్ గారు ఉండంగా కళ్యాణ లక్ష్మి 1,116 ఇస్తా అంటే ఇచ్చిండా లేదమ్మా? మీ బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చి మీ ఇంటికాడ దించిండా లేదా? क्या बोले बहन, नहीं केसीआर 1 लाख रुपया दे रहे, मैं साथ में 1 तोला सोना देते बोले. किसी को मिला क्या? सोना तो नहीं मिला, वो 1 लाख भी नहीं आ रहा. बच्चे पैदा होने के बाद 1 साल के बाद आ रहा, 2 साल के बाद आ रहा, वो भी नहीं मिल रहा. शादी मुबारक. आप लोग सोचने का जरूरत है. कुछ भी 1 रुपया का काम भी मुसलमानों के लिए रेवंत रेड्डी नहीं किया. 2.5 साल हो गया, 1 पैसा का काम मुसलमानों के लिए हुआ क्या? मैं पूछना चाहता हूं. आपके नरसापुर में आपके बच्चे पढ़ने के लिए केसीआर साहब ने टिमरी स्कूल लगा के आपके बच्चों को पढ़ा रहे. केसीआर साहब इमाम मौजम साहब को तनख्वाह दिए. केसीआर साहब शादी मुबारक का स्कीम लाए. केसीआर साहब आपके बच्चों को स्कॉलरशिप दिए. अच्छा पढ़ाई, बहुत अच्छा काम करे. कांग्रेस आने के बाद 1 पैसा का काम भी मुसलमानों के लिए नहीं किया. इस वास्ते सोचिए, केसीआर साहब हमारे लिए बहुत अच्छा काम करे. आगे भी हम केसीआर साहब को जिताना चाहिए. బాగా ఆలోచించండి మా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు.
నర్సాపూర్ అభివృద్ధి అయిందంటే ఈ గులాబీ జెండానే కదా. మీరు ఒక 5 ఏళ్ల కింద 10 ఏళ్ల కింద నర్సాపూర్ ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండదు గుండె మీద చేసుకొని చెప్పుంది. కేసీఆర్ రాకముందు కారు గుర్తు గెలవక ముందు నర్సాపూర్ ఒక పల్లెటూరు. కానీ కారు గుర్తు గెలిచిన పోయిన 10 ఏళ్లల్లా నర్సాపూర్ రోడ్లు మారినాయా లేవా? బటర్ఫ్లై లైట్లు ఫుట్పాత్లు వచ్చినాయా లేవా? గల్లీలలో రోడ్లు వచ్చినాయా లేవా? గా కొత్త బస్టాండ్ కేసీఆర్ కట్టిండా లేదా? గా బస్సు డిపో ఎవరు తెచ్చిండ్రు? గా చెరువు ఎవరు మంచిగా చేసిండ్రు? అరే గా మున్సిపల్ పెద్ద బిల్డింగ్ ఎవరు కట్టిండ్రు? నర్సాపూర్ మున్సిపాలిటీ ఎవరు చేసిండ్రు? నర్సాపూర్కు ఆర్డీఓ ఆఫీస్ ఎవరు తెచ్చిండ్రు? నర్సాపూర్ రూపురేఖలు మార్చింది బీఆర్ఎస్ పార్టీ కాదా? అరే మంచినీళ్ళకు 3 వద్దులకు 4 వద్దులకు నల్లొచ్చు. కేసీఆర్ సార్ వచ్చినాక రోజు మంచినీళ్ళు వచ్చినట్టు చేసిండా లేదా? మంచినీళ్ళు ఇచ్చింది కేసీఆర్. ఇన్ని మంచి కార్యక్రమాలు చేసింది కదా. 200 పెన్షన్కి అవ్వకు 2000 ఎవరు ఇచ్చిండ్రు? కేసీఆర్ గారు ఇచ్చిందా లేదా? ఇదే రేవంత్ రెడ్డి ఏమన్నాడు? నేను 4000 ఇస్తా, నేను గెలవంగానే 4000 ఇస్తా. మరి గెలిచి 2 ఏళ్ళని అర్థమైంది, వచ్చినాయా 4000? నేను మా అవ్వని అడుగుతున్నా, మా తాతకు చెప్తున్నా, ఎవడన్నా కాంగ్రెస్ ఓడు రేపు ఓటేయమంటే బిడ్డని 4000 తీసుకురాపోరా, తెచ్చినాకనే ఓటని బల్ల మీద గట్టిగా గుద్ది చెప్పురి. ఇప్పుడు 26 నెలలు, నెలకు 2000 అంటే 52,000 బాకీ పడ్డాడు. మా అవ్వకు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి 52,000 బాకీ పడ్డాడు. ఎవడన్నా వచ్చి ఓటేయని 5,000 ఇచ్చిండు అనుకో, 5 తీసుకో, 52,000 5 పోతే ఇంకెంత? 47 దేపోరా అని చెప్పు. 2,000 ఇచ్చిండు అనుకో, 2 తీసుకో, 50 దేపోరా అని చెప్పు. 50 తెచ్చినాకనే ఓటని చెప్పాలి. ఇది మోసం కాదా? నేను అంటున్నా, ఆనాడు కేసీఆర్ 200 పెన్షన్ ఉన్నప్పుడు మేము గెలిస్తే 2,000 ఇస్తా అంటే బరాబర్ మొదటి నెల గెలవంగానే మొదటి నెల మన కేసీఆర్ ఇచ్చి చూపించండు. అరే కేసీఆర్ గెలవంగానే ఇస్తాడు, రేవంత్ రెడ్డి 26 నెలలు ఇంకా ఇయ్యలే అంటే ఏందన్నట్టు? ఓడదాటదాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప. ఇంకా నమ్ముదామా ఈ కాంగ్రెస్ వాళ్ళని? నమ్ముదామా? దయచేసి ఆలోచన చేయండి. ఇది మీకు మంచి అవకాశం. రేవంత్ రెడ్డి ఏమనుకుంటుండంటే నేను అన్ని ఎగబెట్టినా నాకే ఓట్లు ఎత్తారనుకుంటుండు. మనం చురుకు పెట్టాలి, కర్రు గాల్చి వాత పెట్టాలి కాంగ్రెస్ వాళ్ళకు. రేవంత్ రెడ్డి కళ్ళు మూసుకుపోయినాయి అధికారంతో, నోటికి వచ్చినట్టు అడ్డదిడ్డం మాట్లాడుతుండు. మేము అసెంబ్లీలో ఎప్పుడన్నా లేచి గట్టిగా అడిగినాం అనుకో, నేను మొన్న అడిగిన ఏమైందా 4,000 పెన్షన్ అని అడిగిన. ఇంకెప్పుడు ఇస్తావు అంటే నీ లాగులో తొండలు జరగొడతా అంటాడు. నువ్వు 4,000 ఇరా అంటే లాగులో తొండలు జరగొడతా అంటాడు. అరే మహిళలకు మహాలక్ష్మి 2,500 ఎప్పుడు ఇస్తావురా అంటే నీ పేగులు మెడలేసుకొని తిరుగుతా అంటాడు. అరే తులం బంగారం ఎప్పుడు ఇస్తావా రేవంత్ రెడ్డి? ఎలక్షన్లు అప్పుడు తులం ఇస్తా అంటివి, ఆ తులమేమో కానీ 1,60,000 తులం అయిపోయింది. అది కేసీఆర్ ఉండగా 80,000 ఉండే. ఈ రేవంత్ రెడ్డి ఏమంటే వచ్చిండో అది 1,60,000 అయింది. అయిందా? నీ తులం ఇచ్చు లేదు, ధరనేమో పెరిగింది. గా తులం బంగారం ఎప్పుడు ఇస్తావా రేవంత్ రెడ్డి అంటే నీ కండ్లు గొడ్లు ఉడవీకి గోటీలాడతా అంటాడు. ఇవన్నీ ఏమనాలి? ముఖ్యమంత్రి ఇంకేమన్నా ఏమన్నా గల్లీలో తిరిగే స్ట్రీట్ రౌడీయా? నేను ఏమడిగినా, అరే నువ్వు మాట ఇచ్చినావు, ఓట్లు వేసుకున్నావు, గద్దెనెక్కినావు, ఎప్పుడు ఇస్తావురా అంటే నీ పేగులు ఉడవిక్తా అంటాడు. ఇది ముఖ్యమంత్రి మాట్లాడే భాషనా? మీరు టీవీలలో చూస్తలేరా? ముఖ్యమంత్రి అంటోడు గెలిచినోడు ప్రజలకు మంచిగా పనిచేయాలి. నేను అడుగుతున్న నర్సాపూర్లా ఈ 2.5 ఏళ్ళ కాంగ్రెస్ వచ్చి ఒక్క పైసా పని నర్సాపూర్లో రూపాయి పని ఎక్కడైనా చూపిస్తారా? అరే వాటర్ ట్యాంకులు కేసీఆర్ కట్టినాయే, రోడ్లు కేసీఆర్ వేసినాయే, వైకుంఠధామం కేసీఆర్ కట్టిందే, మున్సిపాలిటీ కేసీఆర్ కట్టిందే, బస్సు డిపో కేసీఆర్ తెచ్చిందే, బస్ స్టాండ్ కేసీఆర్ తెచ్చిందే, చిల్డ్రన్స్ పార్క్ కేసీఆర్ చేసిందే, గా డిగ్రీ కాలేజ్ బిల్డింగ్ కట్టింది కేసీఆర్ కట్టిందే, అర్బన్ పార్క్ చేసింది కేసీఆరే, డబుల్ బెడ్రూమ్లు ఆడ కట్టి తయారున్నాయి కేసీఆరే. యాడొక రూపాయి పని ఉన్నదామా 2.5 ఏళ్ళల్లో? ఏమన్నా చేసిండ్రా? గా వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కూడా కేసీఆర్ గారి టైంలో సగం కడితే దాన్ని అయిపోయింది. ఇగో ఈ రకంగా ఇంకా కాంగ్రెస్ లో కోటేద్దామా? బాగా ఆలోచన చేయండి. ఈ నడిమిట్ల బీజేపీ వాళ్ళు వచ్చారు. అరే వాళ్ళు ఏమున్నా ఇక దేవుని పేరు చెప్పి ఓట్లాడుడే తప్ప పనిచేసుడు ఉందా? ఏమన్నా పేదోళ్ళకి ఏమన్నా పని చేసిండ్రా? దయచేసి మీరు ఆలోచన చేయండి. ఎక్కడ కూడా మొన్న కేంద్రం బడ్జెట్ పెట్టిండ్రు ఢిల్లీలో. మొన్న 1వ తారీఖు నాడు బడ్జెట్ పెడితే తెలంగాణకు గుండు 0.
8 మంది ఎంపీలను గెలిపిస్తే 8 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే ఆంధ్రాకేమో మూటలు ఇస్తుండ్రు, తెలంగాణకేమో గుండు సున్నా పెడుతుండ్రు. మరి అందుకేనా బీజేపీ కోట్లు వేయాలి? ఆంధ్రప్రదేశ్కు అమరావతికి ప్యాకేజీలు ఇచ్చిండ్రు, విశాఖపట్నంకు ప్యాకేజీలు ఇచ్చిండ్రు, స్టీల్ ప్లాంట్కు ప్యాకేజీలు ఇచ్చిండ్రు. ఇయ్యండి మంచిదే, వాళ్ళు మా వాళ్ళే. ఎందుకు ఇచ్చిందని అంటలేం. మరి తెలంగాణకు ఎందుకు ఇయ్యరు? మాకెందుకు ఇయ్యరు? మా తెలంగాణకు ఎందుకు మొండి చేయి చూపుతారు? మా సిమెంట్ ఫ్యాక్టరీ ఆదిలాబాద్ను ఎందుకు రీఓపెన్ చేయరు? మా హైదరాబాద్కు నీళ్ళు ఎందుకు ఇయ్యరు? మా మూసీకి నీళ్ళు ఎందుకు ఇయ్యరు? ₹1 ఇస్తలేదు బీజేపీ. అన్ని గుజరాత్కే, అంతా ఉత్తర భారతదేశంకే. మరి మనకు ₹1 అని బీజేపీకి మనం ఎందుకు ఒక్క ఓటు వేయాలి అని అడుగుతున్నా. బీజేపీ ఏమన్నా ఇచ్చిందా? ఏమన్నా బీజేపీ నుంచి మన ప్రజలకు జరిగిన సాయం ఏమన్నా ఉందా అని నేను అడుగుతా ఉన్నా. నర్సాపూర్కి ఏమన్నా వచ్చిందా అని నేను అడుగుతా ఉన్నా. ఏమి చేయని బీజేపీకి ఎందుకు వేయాలి? మనకు మంచి అనుభవజ్ఞురాలు, అందరి తలలో నాలుకలాగా ఉండే మా సోదరిమణి సునీతా లక్ష్మారెడ్డి గారు మీకు ఎమ్మెల్యేగా ఉన్నారు. పిలిస్తే పలుకుతుంది, సౌమ్యంగా అందరితో కలుపుగోలుగా నవ్వుతూ మాట్లాడేటువంటి ఎమ్మెల్యే గారు ఉన్నారు. రేపు మీ గల్లీల కౌన్సిలర్ గెలిచినా ఏడికి పోవాలి? ఎమ్మెల్యే దగ్గరికే పోవాలి కదా. మరి బీజేపీ కౌన్సిలర్ గెలిస్తే వస్తాడా స్వతంత్రంగా? ఇప్పుడు ఈ భిక్షపతి గెలిచింది అనుకో, అక్క అంటాడు, పోతాడు, దండం పెడతాడు, నాకు గల్లీలో బోర్ అయిపోయమని అడుగుతాడు.